డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి అతి ప్రధానమైన శత్రువులు ఆయన ఎదగకుండా ఎప్పుడు ఆపింది గాంధీ నెహ్రూలే అంటారు. మనం ఏంటంటే ఒక విషయాన్ని నేను చెప్పదలుసా, మన ఇండియాలో ఏంటంటే రైట్ వింగ్ ఐడియాలజీ ఒకటి ఉంటుంది, తర్వాత లెఫ్ట్ ఐడియాలజీ ఒకటి ఉంటుంది. వీళ్ళిద్దరికీ అంబేద్కర్ అంటే పడదు, అంబేద్కర్ అంటే అసలా పడదనమాట. కానీ వీళ్ళిద్దరికీ అంబేద్కర్ కావాలి. అంబేద్కర్ ఫోటో లేకుండా ఏ పొలిటికల్ పార్టీ కూడా ఉదయించదు ఇండియాలో. కానీ వీళ్ళు అంటారన్నమాట, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అణచడానికి ఎప్పుడూ కూడా గాంధీ నెహ్రూలు ఎప్పుడూ పాటుపడ్డారు ఎప్పుడు అని. కానీ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఏంటి అంటే నేను ఒక్క క్వశ్చన్ అడుగుతానమాట. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రధానమంత్రి క్యాబినెట్లోకి ప్రధానమంత్రిని కాదు అని ఎవరైనా మినిస్టర్ అవ్వగలరా? ప్రధానమంత్రి ఇప్పుడు ఆ యొక్క అధ్యక్షుని, పార్టీ అధ్యక్షుని కాదని ఎవరైనా రాజ్యసభకు అపాయింట్ అవుతారా? అదేవిధంగా సీఎంని కాదని, ఈ యొక్క సీఎం రీజనల్ పార్టీలో సీఎంని కాదని ఎవరైనా క్యాబినెట్లోకి వెళ్తారా? వెళ్ళలేరు కదా. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పార్టీ స్వతంత్ర పార్టీ, అక్కడ ఆయన పార్టీకి పోటీ చేసి ఓడిపోతారు, రాజ్యాంగ పరిషత్కి ఎంపీగా పోటీ చేసి. అలాంటి వ్యక్తిని రాజ్యసభకి నామినేట్ చేసి ఆయన ఎంపీని చేసింది ఎవరు? నెహ్రూ. ఎవరి ఉద్దేశం సలహాతో? గాంధీ సలహాతో. గుర్తుపెట్టుకోండి.